ఎలక్షన్ రావడానికి మోడీ భయపడుతున్నారు అంటున్నారు. బందిపోటు దొంగలు ఉన్నారు చూడండి, కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్న వాళ్ళు I.N. రాజ్యం వస్తే మూడోసారి వస్తే మాత్రం రాజ్యాంగాన్ని మార్చేస్తారంటున్నారండి. నరేంద్ర మోదీ గారు లాక్డౌన్ ని ప్రకటించి అందరి ప్రాణాలని కాపాడారు. ఈ రోజు మన మీద పాకిస్తాన్ దాడి చేయాలంటే గజ 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 వణుకుతోంది. ఆస్తులు తీసుకుని పనిచేస్తారు. రాహుల్ గాంధీ ఏం స్టేట్మెంట్ ఇచ్చారు ఒకసారి నాకు క్లియర్ గా చెప్తారా? దానికన్నా నీచమైన నికృష్టమైన పని కాంగ్రెస్. కేసీఆర్ గారు రీసెంట్ గా ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వాళ్ళ అమ్మాయి కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందటండి. మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు BJYM స్పోక్స్ పర్సన్ భార్గవి కళ్యాణ్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం. మీరంటూ కొంచెం మా భయంగా ఉంది. అయితే మోడీ భయపడుతున్నారు అంటున్నారండి. ఎలక్షన్ రావడానికి మోడీ భయపడుతున్నారు అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? మోదీ భయపడుతున్నారా, మోదీని చూసి ఇతరేతరులు భయపడుతున్నారా, అది వాళ్ళు సరిగ్గా చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ భయానికి అప్పుచ్చుకోవడానికి ఆ భయాన్ని నరేంద్ర మోదీ గారి మీద ఎత్తేస్తే దానిలో ఎలాంటి వాస్తవాలు ఉండవు. దేనికి భయపడాలండి? నరేంద్ర మోదీ గారు అభివృద్ధికి అభివృద్ధి చేశారు. ఎన్నో వందల సంవత్సరాల కొట్లాడుతున్న రామ మందిరం గురించి అది నిర్మాణం పూర్తి జరిగింది. టెంట్లో ఉన్న శ్రీరాముడు ఈరోజు భవ్యమైన దివ్యమైన రామ మందిరంలో ప్రతిష్టాపన జరిగింది, రాముడి ప్రతిష్టాపన. ఇంకా డెవలప్మెంట్ వైజ్ చూసుకున్నా, ఏ కోణం తీసుకున్నా కూడా భారతదేశము 6 దశాబ్దాల కాలము కాంగ్రెస్ హయాంలో భారతదేశం ఉన్నప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు మన భారతదేశం. కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో 2014 నుంచి 10 సంవత్సరాల కాలంలో ఇండియా హ్యాస్ సీన్ దట్ గ్రోత్. నరేంద్ర మోదీ గారు ఎందుకు భయపడాలి? వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అప్కి బార్ 400 పార్, అంతే మా నినాదం. అంటే రాజ్యం వస్తే మూడోసారి వస్తే మాత్రం రాజ్యాంగాన్ని మార్చేస్తారంటున్నారండి. ఇంక లేదు గెలిపించకండి బాబోయ్ అన్నారు అందరూ. రాజ్యాంగంలో ఏం మార్చేస్తారంట. రాజ్యాంగంలో ఏం మారుస్తారు? అన్ని ఏం మార్చాలంటున్నారు? ఇప్పుడు రాజ్యాంగాన్ని అసలైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉండి డ్రాఫ్ట్ చేసిన రాజ్యాంగం ఒక తరాలో ఉంది. దాన్ని వీళ్ళకు అనుగుణంగా ఉండడానికి ఎన్నిసార్లు అమెండ్ చేసుకుంటూ రాజ్యాంగాన్ని మార్చారు? మరి అప్పుడు కాంగ్రెస్ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు రాజ్యాంగమే లేకుండా చేస్తాము, రాజ్యాంగమే మాయమైపోతుంది, లేకపోతే రాజ్యాంగాన్ని మార్చేస్తాం అనేవాళ్ళు, మరి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము వాళ్ళు ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని మార్చారు? అసలు రాజ్యాంగంలో మేము ఏం మార్చాలనుకుంటున్నాం అంటే యూసీసీని తేవద్దా, సిఏ అమలు కావద్దా, 370 ఆర్టికల్ వీళ్ళు అన్నట్టు మళ్ళీ తీసుకొని రావాలా, లేకపోతే 3 తలాక్ రద్దు చేసాం దాన్ని మళ్ళీ వీళ్ళు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ముస్లిం పర్సనల్ లాని వక్ఫ్ బోర్డుని ఇంకా వీళ్ళు సపోర్ట్ చేస్తూనే వస్తున్నారా? ఏ చట్టాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు? రాజ్యాంగంలో అసలు సెక్యులర్ అనే పదమే లేదు, కానీ ప్రియాంబులో దాన్ని చేర్చడం జరిగింది. మరి అది రాజ్యాంగాన్ని మార్చడం కాదా? అది వీళ్ళ స్వలాభం గురించి చేసిన రాజకీయ లబ్ధి కోసం చేసిన రాజ్యాంగ మార్పు కాదా? వీళ్ళు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉందండి. కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కూడా అసలు ఏంటి రాజ్యాంగం మారుస్తారు అని అంటే ఏం మార్చబోతున్నాం మేము రాజ్యాంగంలో? మీకు అంత క్లారిటీ ఏముంది రాజ్యాంగంలో వీళ్ళు ఏమేమి మార్చబోతున్నారు అని? అది వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి మేము ఎందుకు మార్చాలనుకుంటున్నాం కూడా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే వీళ్ళు ఏమంటారంటే రాజ్యాంగం అంటే మోడీ రాజ్యాంగం వస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగం కాదు, మోడీ రాజ్యాన్ని తీసుకొస్తామని అనుకుంటున్నారని. ఇప్పుడు అంబేద్కర్ గారి రాజ్యాంగం మనం ఫాలో అవుతున్నాము, మనం ఫాలో అవుతుంది. మీరు అనుకుంటున్నారా? చూస్తున్న ప్రజలు అనుకుంటున్నారా? ఖచ్చితంగా 100కి 100% ఎలాంటి మార్పు చేర్పులు జరగకుండా అంబేద్కర్ గారు రాసిన అచ్చమైన స్వచ్ఛమైన రాజ్యాంగాన్ని మనం పాటిస్తున్నాం. కొన్ని మార్పులు అంటే కాలంగా మనం మార్చుకున్నాం కదా. ఎవరు మార్చారు వీటిని? అప్పుడున్న కాంగ్రెస్ హయాంలోనే జరిగింది కదా ఈ మార్పులన్నీ కూడా. మరి నరేంద్ర మోదీ గారి హయాంలో, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో జరిగిన మార్పులు ఈ దేశ భవిష్యత్తుకి మంచి చేసాయా, చెడు చేశాయి? మన దేశంలో ఉన్న ప్రజలకి మంచి చేసాయా, చెడు చేశాయి? ఈ దేశ అభివృద్ధికి అది ఏమంటారు, ఒక బలమైన స్తంభంగా నిల్చుందా, లేకపోతే ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి అది పునాదిగా మారిందా? ఇవి చెప్పాల్సిన అవసరం ఉంది కదండి. నిజంగా వీళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే మనకు కావాలి, మోదీ గారి రాజ్యాంగం వద్దని వీళ్ళు అనుకుంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో శ్రీరాముడు ఉన్నారు, హనుమంతుడు ఉన్నారు,
ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఉన్నారు. వీళ్ళందరినీ మరి మళ్ళీ చేరుద్దామండి, మళ్ళీ ఒకసారి అమెండ్ చేసుకుందాం, మళ్ళీ వీళ్ళందరినీ కూడా చేర్చేద్దాం. ఏమంటారు? అందరూ అంగీకరించండి దానికి. మేము కూడా అంగీకరిస్తున్నాం. మరి ముస్లిమ్స్ కి పర్సనల్ గా అంటే మైనారిటీస్ కి పర్సనల్ లాస్ ఏం లేవు, వక్ఫ్ బోర్డ్ అనేది లేదు, సెక్యులర్ అనే పదం లేదు. సో ఇవన్నీ లేనప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పార్టీషన్ అంటే పాకిస్తాన్ ఇండియా పార్టీషన్ ఆయన రాసుకున్న పుస్తకంలో కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఉన్న ముస్లింలు అందరూ కూడా ఇప్పుడు ఎలా అయితే ఆన్ బేసిస్ ఆఫ్ రిలీజన్ పార్టీషన్ జరిగినప్పుడు పాకిస్తాన్ లో ఉన్న హిందువులందరూ ఇండియాకి వచ్చినప్పుడు ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ అక్కడ వెళ్ళిపోవాలి కదా. మరి అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరినీ పాకిస్తాన్ పంపించేద్దాం. మరి కాంగ్రెస్ వాళ్ళకి సమ్మతం అయితే మాకు కూడా సమ్మతం, ఇబ్బంది ఏం లేదు. మీరు ఇందాక అన్నట్టు సిఏఏ చట్టం అన్నారు కదా, అది 2019లో తీసుకొచ్చారు, కానీ ఇప్పుడే ఎలక్షన్ ముందు ఎందుకు అమలు చేయాలని అనుకున్నారు? ఇది ఎలక్షన్ ముందు అమలు అని ఏం లేదండి. ఇప్పుడు మనం ఏ చట్టం తీసుకొచ్చినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం అనేది పడుతూ ఉంటుంది మనకి. అంతకు మించి ఎలక్షన్ ముందే ఇది చేస్తున్నాం, ఎలక్షన్ ముందు మనం చేయట్లేదు అని ఇలాంటిది ఏం లేదు. దీని గురించి చర్చ నడుస్తూనే ఉంది. ఈవెన్ యూసీసీ గురించి కూడా చర్చ నడుస్తూనే ఉంది. ఇప్పుడైతే ఈవెన్ రామ్ మందిర్ కేసు కూడా 2014 ఇమీడియట్లీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత వెంటనే కూడా ఆర్కియాలజిస్ట్ ని అక్కడికి పంపించడము, ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకురావడం, ఎట్ ద సేమ్ టైం సుప్రీం కోర్టులో దీనికి సంబంధించి పిటిషన్లు వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇవన్నీ ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్ టేక్స్ సమ్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ లో భాగంగా మేబీ టైం తీసుకొని ఉండొచ్చు, కానీ ఇట్ డజంట్ మీన్ ఎలక్షన్స్ ముందేది చేస్తున్నాం అనే దానికి మాత్రం ఎలాంటి ఇది లేదు. అంటే వీళ్ళు ఏమంటారంటే ప్రజలందరూ కూడా దీనికి అంటే ప్రజలు ఏమన్నారండి, ప్రజలకి నరేంద్ర మోదీ గారి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన గ్యారంటీలు ఎలా అమలు పరిచారో కూడా ప్రజలకి చాలా విశ్వాసం, నమ్మకం మోదీ గారి మీద ఉంది. ప్రజలు ఏమనుకోవట్లేదు, ఈ రాజకీయ నాయకుల వాళ్ళ కుర్చీలు ఎక్కడ ఊడిపోయి కింద పడతారేమో అని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళకి రాజకీయంలో భవిష్యత్తు కోల్పోబోతున్నారు, ఇతర పార్టీలు, అన్యాయం చేస్తున్న పార్టీలు, ఎవరైతే ప్రజలు దోచుకొని తింటున్న పార్టీలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంకా రేపు మనుగడ కొనసాగించలేమేమో, ప్రజల్ని ఇంకా దోచుకోలేము, దోపిడీదారులుగా మనం మారలేము, రాజకీయాలు అంటే ఇంకా క్లీన్ అండ్ క్లియర్ పొలిటీషియన్ గా మనం ఉండాల్సి వస్తుంది అనే భయంతో ఈ బందిపోటు దొంగలు ఉన్నారు చూడండి, కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్న వాళ్ళు I.N. పెట్టుకున్నారు కదా పెద్ద అలయన్స్ పేరు, వీళ్ళు భయపడుతున్నారు. కేవలం అంతే, ప్రజలు పూర్తి విశ్వాసం మీద ఉన్నారు. డబ్బులు ఇస్తే వెళ్ళి కండు వేసుకొని కాంగ్రెస్ మీటింగ్ లోనో బీఆర్ఎస్ మీటింగ్ లోకి వెళ్తున్నారు, కానీ ఎవరినైనా అడగండి మోదీకే మౌత్, కమలం పువ్వు గుర్తుకే మౌత్, సింపుల్ యాజ్. అంటే వీళ్ళు ఏమంటారంటే మూడోసారి ఎందుకు గెలిపించాలి, ఏం చేశారని మూడోసారి గెలిపించాలి, ఏం చేయలేదని గెలిపించకూడదండి, ఏం చేయలేదని గెలిపించకూడదు చెప్పండి. ఇప్పుడు 6 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ ఈ దేశాన్ని పరిపాలించింది. అప్పుడు 2014 నరేంద్ర మోదీ గారు యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన ఓత్ తీసుకొని ప్రైమ్ మినిస్టర్ కుర్చీ ఎక్కిన రోజు దగ్గర నుండి ఈ క్షణం వరకు అభివృద్ధి ఏంటి, ప్రతి అంశంలో కూడా అభివృద్ధి ఏంటో మేము చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము శ్వేతపత్రం కూడా విడుదల చేసాం. శ్వేతపత్ర.in అనే వెబ్సైట్ ద్వారా మీరు భారతదేశంలో ఉన్న ఏ పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా, మీరు ఏ స్టేట్ లో ఉంటే ఆ స్టేట్ లో ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్ మీరు అక్కడ టైప్ చేస్తే ఆ పర్టికులర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో నరేంద్ర మోదీ గారి స్కీమ్స్ ద్వారా ఎవరెవరికి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఏ స్కీమ్ ద్వారా ఏమేమి అక్కడ ప్రయోజనాలు జరిగాయని ప్రతిదీ ఒక 10 సంవత్సరాల మా పరిపాలన కాలంలో మేము శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత, భారతీయ జనతా పార్టీకి మీరు కేంద్రంలో అధికారం ఇచ్చిన తర్వాత మేము ఇంత చేసి చూపించాము అని 6 దశాబ్దాల పాటు వీళ్ళు నడిపారు కదా ఇందిరమ్మ రాజ్యాన్ని, గాంధీ గారి రాజ్యాన్ని, నెహ్రూవే నడిపారు కదా. మరి 6 దశాబ్దాలు వీళ్ళు చేసిన కృషి, భారతదేశం గురించి మాట్లాడండి అని అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్స్ కి ఎందుకు గొంతు రావట్లేదు, ఎందుకు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది? వాళ్ళు 6 దశాబ్దాల పాటు పరిపాలించారని, మేము పరిపాలించి 1 దశాబ్దం మాత్రమే. కానీ నరేంద్ర మోదీ గారు ఇప్పుడు 2047 గురించి మాట్లాడుతున్నారు, భారతదేశం యొక్క ఎకానమీ గురించి మాట్లాడుతున్నారు, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళ 6 దశాబ్దాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము లేదు. ఎట్ ద సేమ్ టైం ఇంకా క్యాస్ట్ బేసిస్ గురించి ఎందుకు మీరు సెన్సెస్ విడుదల చేయట్లేదు, కులానికి సంబంధించి అంటే ఈ సమాజాన్ని చిన్నాభిన్నం చేసే ప్రయత్నం, ఇంకా నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ అనుకుంటూ, ద్రవిడులు, ఆర్యులు అనుకుంటూ ఇంకా ఈ భారతదేశాన్ని ఎంత ముందుకు ప్రపంచం ఉరుకుతుందో అంత వెనక్కి భారతదేశాన్ని, వీళ్ళ నమ్మకాన్ని వెనక్కి తీసుకుపోయే ప్రయత్నం కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు.
కాబట్టి ఖచ్చితంగా అబ్కి బార్ 400 పార్. అంటే ఏ విధంగా అనుకుంటారు? అంటే వెనక్కి అంటే కాంగ్రెస్ వాళ్ళు తీసుకెళ్తున్నారు, ఏ విధంగా అంటారు? కాస్ట్ బేసిస్ గురించి మాట్లాడుతున్నారండి. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు 2047 వరకు మన భారతదేశం ఏ పొజిషన్ లో ఉంటుంది, 2070 వరకు మన ఎకానమీ ఏ స్టేజ్ లో ఉండబోతుంది. ఇప్పుడు మీరు ఓటేస్తే మేము ఏం చేయబోతున్నాం, రైల్వేస్ లో ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుంది, ఇంకా స్పీడ్ ఎక్స్ప్రెస్ వందే భారత్ రైల్స్ ఎలా తీసుకొని వస్తాం, ఎట్ ద సేమ్ టైం రోడ్ వేస్ ఎలా డెవలప్ అవుతాయి, ఎడ్యుకేషన్ వైజ్ ఎలా డెవలప్ అవుతుంది, హెల్త్ వైజ్ ఎలా డెవలప్ అవుతుంది, ఇట్లా ప్రతి రంగంలో కూడా మన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పెరగబోతున్నాయి, అండ్ మన భారతదేశం నుంచి నెంబర్ ఆఫ్ యూనికార్న్స్ ఎంతమందిని మనం పెంచబోతున్నాం, అండ్ స్టాండప్స్ అండ్ స్టార్ట్అప్ ఇండియా ద్వారా ఎంతమంది ఇంకా ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది, ఎంతవరకు నరేంద్ర మోదీ గారు ఆత్మనిర్భర్ భారత్ అనే ద్వారా ఆ స్టాండ్ మీద మనం ఎంతవరకు ఉండగలుగుతాం, ఇది నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నారు. దిస్ ఇస్ వాట్ మోదీ గారు ఈస్ టాకింగ్ అబౌట్. హీస్ టాకింగ్ అబౌట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండి. మనం ఇంకా నెక్స్ట్ తరాలకి కూడా ఈ భూమిని క్షేమంగా సురక్షితంగా వాళ్ళు బతికేలాగా అనుగుణంగా ఉండడానికి వచ్చే తరాల చేతిలో పెట్టాలి అని అంటే మనం రిసోర్సెస్ ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి, రెన్యూవబుల్ రిసోర్స్ మీద మనం ఎలా రిలే అవ్వాలి, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ నుంచి ఎంత దూరంగా ఉండాలి, సోలార్ ఎనర్జీని ఎట్లా యూజ్ చేసుకోవాలి, దాని ద్వారా మన ఎలక్ట్రిసిటీ ఎట్లా జనరేట్ చేసుకోవాలి, మన భారతదేశం మన కాళ్ళ మీద ఎలా నిలబడాలి అని చెప్పడానికి నరేంద్ర మోదీ గారు ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. రాహుల్ గాంధీ ఇంకా కమ్యూనల్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ మేనిఫెస్టో తీసి చూడండి, ప్రతిది కూడా ముస్లిమ్స్ కి, ప్రతిది మైనారిటీ 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 మైనారిటీ. అంటే మెజారిటీలు ఇక్కడ ఉన్న హిందువులు మనుషులు కాదా, వాళ్ళ ఓట్ బ్యాంక్ వీళ్ళకి అవసరం లేదా? ప్రతిసారి భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తారు, ఒకసారి కాంగ్రెస్ కూడా ప్రశ్నించి చూడండి కదా. వీళ్ళ చరిత్ర తీస్తే ఎమర్జెన్సీ ఉంటుంది, వీళ్ళ చరిత్ర తీస్తే 370 ఆర్టికల్ ఉంటుంది, వీళ్ళ చరిత్ర తీస్తే హిందువుల్ని నరి రోడ్ల మీద చంపిన వాళ్ళని, మత మార్పిడి చేసిన వాళ్ళని గవర్నర్ గా మార్చిన చరిత్ర ఉంటుంది వీళ్ళది. వీళ్ళ చరిత్రలు చూసుకుంటే ఇలాంటివే ఉంటాయి తప్ప భారతదేశాన్ని ఎప్పుడూ కూడా అగ్రగామి దేశంగా మారుద్దాము, ఈ ప్రపంచ దేశాల్లో దీన్ని ఒక పొజిషన్ లో తీసుకొచ్చి పెడదాము అనే ఒక సంకల్పం కాంగ్రెస్ వాళ్ళకి లేదు. దోపిడీ చేయడం తప్ప భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క కష్టం మీద, వాళ్ళ చెమట మీద వీళ్ళు కోటలు కట్టుకొని బతుకుతున్నారు తప్ప ఒక కుటుంబానికి మన భారతదేశాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళ చేతిలో స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ భారతదేశం ఎక్కడ అభివృద్ధి చెందింది? ఇందుకు కావాలి నరేంద్ర మోదీ గారు, ఇందుకు కావాలి భారతదేశానికి. ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో అగ్రగామి దేశం యుఎస్, అక్కడికి వెళ్ళి నించుంటే ఒక భారతీయుడికి 75 సార్లు స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది అని అంటే ఎక్కడ చరిత్రలో జరగలేదండి, ఎక్కడ జరగలేదు. ఈ రోజు ప్రపంచ దేశాలు అన్ని కూడా భారతదేశం వంక చూస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలన్న భారతదేశంలో పెడుతున్నారు. రేపొద్దున భవిష్యత్తు అంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా భవిష్యత్తు అనే పదం మాట్లాడాలన్న, భవిష్యత్తు గురించి మీరు ఆలోచించాలన్న, భవిష్యత్ ఏ దేశానికి ఉంది అని అంటే కమ్ టు ఇండియా అని చెప్తున్నారు. గొప్ప గొప్ప మేధావులు కూడా భారతదేశం యొక్క ఎకానమీని చూసి గర్వపడుతున్నారు. కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ లో పెద్ద పెద్ద దేశాలు లాక్డౌన్ ప్రకటించలేకపోయాయండి, ఎందుకంటే ఎక్కడ ఎకానమీ పడిపోతుందని వాళ్ళ ప్రజల్ని వాళ్ళు కాపాడుకోలేని సిచ్యువేషన్ లో నరేంద్ర మోదీ గారు లాక్డౌన్ ని ప్రకటించి అందరి ప్రాణాలని కాపాడారు. ఎలాంటి వరల్డ్ క్రైసిస్ నడిచాయనంటే తిండికి దిక్కులేదు, అసలు మన వాళ్ళకి మాస్క్లు అంటే ఏంటో తెలియదు, శానిటైజర్ యూజ్ చేసిన వాళ్ళం మనం కాదు. కానీ ఒక యుద్ధ ప్రాతిపదికన కరోనా మహమ్మారిని కూడా కొట్టుకుంటూ వచ్చి మన సైంటిస్టుల మీద మన నమ్మకం ఉంచి ఆయన భుజం తట్టి ఏం కాదు, మీ మీద మాకు విశ్వాసం ఉంది, ప్రజలందరూ ఎదురు చూస్తున్నాం, ఈ భారతదేశంలో 140 కోట్ల జనాభాని కాపాడగలిగే సత్తా మీ చేతిలో మాత్రమే ఉంది, మీ యొక్క సైంటిఫిక్ నేచర్ మీ నాలెడ్జ్ మీద మాత్రమే బేస్ చేసుకుని ఉందని సైంటిస్టులకి నమ్మకం ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఫారిన్ వ్యాక్సిన్ ని ఖరీదు చేయమని, రష్యా నుంచి స్పుత్నిక్ వి కానీ వీటన్నిటిని ఖరీదు చేయమని ప్రెజర్ పెడుతూనే ఉన్నారు. కానీ నరేంద్ర మోదీ గారు ఒక కష్టం వచ్చినప్పుడే దాన్ని ఒక అవకాశంగా మనం ఎలా మార్చుకోవాలి అని తెలుసుకొని ఆ కష్టకాలంలో కూడా ప్రజలందరినీ ఏకం చేసి ఈ రోజు భారతదేశంలో స్వదేశీ వ్యాక్సిన్ మనం తయారు చేసుకోగలిగాం. ప్రతి ఒక్క భారతీయుడికి 3 డోసుల వ్యాక్సిన్ ఇవ్వగలిగాము. అదే కాకుండా మన ఇరుగు పొరుగు దేశాల్లో కష్టకాలంలో ఉన్న దేశాలను కూడా మనం ఉచితంగా వ్యాక్సిన్లు, పీపీ కిట్లు, మాస్కులు అన్ని పంపించి వాళ్ళని ఆదుకోగలిగాం. ఈ రోజు కష్టకాలంలో ఉన్నవాడు గుర్తుపెట్టుకున్నాడండి, మన భారతదేశానికి అండగా నిలుస్తున్నారు. ఈ రోజు మన మీద పాకిస్తాన్ దాడి చేయాలంటే గజ 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 వణుకుతోంది. ఈ రోజు చైనా దాని యుద్ధ ప్రయోగాలు మన మీద సాధించాలి అని అంటే గజ గజ వణుకుతోంది. ఎందుకు అంటే నరేంద్ర మోదీ గారి యొక్క యుద్ధ ప్రాతిపదిక మీద ఈ భారతదేశాన్ని ముందు తీసుకెళ్లే ఒక సంకల్పం. దట్ ఈస్ వై వి నీడ్ నరేంద్ర మోదీ గారు. దీనికి మించి నరేంద్ర మోదీ గారు కాకుండా, భారతీయ జనతా పార్టీ కాకుండా ఇతర ఏ పార్టీలు కూడా, కాంగ్రెస్ అలయన్స్ నుంచి వచ్చిన ఏ పార్టీలు కూడా ఈ భారతదేశాన్ని అంత మాత్రమే చేయగలుగుతాయి, కానీ ఇంత గొప్ప స్థాయిలో భారతదేశాన్ని మాత్రం ఉంచలేదు. భార్గవ కళ్యాణ్ గారు, ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయొచ్చు, మరి ఇంత దారుణమైన మంగళసూత్రాలు తీసుకుంటారు, ఇంకోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఆస్తులు తీసుకుని పనిచేస్తారు,
ఇలా అంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీ అన్నది అదే కదండి. రాహుల్ గాంధీ ఏం స్టేట్మెంట్ ఇచ్చారు ఒకసారి నాకు క్లియర్ గా చెప్తారా? రాహుల్ గాంధీ ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? మేము అంటున్నారు, నరేంద్ర మోదీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు అంటున్నారు. ఒకసారి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో మీరు చెప్పండి. మరి ఇంత అదేంటి మంగళసూత్రాలు బంగారం కానీ చెప్పండి సార్, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి సార్? మన భారతీయుల యొక్క ఆస్తుల్ని తీసుకొని మైనారిటీలకి పంచుతారని మాట్లాడుతున్నారు. మనం చనిపోతే మన ఆస్తి తదనంతరం ఎవరికి వెళ్తుంది? మన పిల్లలకి వారసులకు వెళ్తుంది. కానీ ఒక మనిషి చచ్చిపోతే రేపు చట్టాలు ఎలా వస్తాయంట? 50% ప్రభుత్వానికి ఇవ్వాలంట. ఆల్రెడీ మన గుళ్ళని ఎండోన్మెంట్ పేరు మీద ఆల్రెడీ గవర్నమెంట్ చేతిలో పెట్టేశాం. ఒక 1000 కోట్ల ఆదాయము గుళ్ళ మీద నుంచి వస్తే సుమారు 900 కోట్ల పైగా ఆదాయం అంతా కూడా చర్చిలకి, మసీదులకి వీళ్ళ కోట్లు పడడానికి, మళ్ళీ వీరు అధికారంలోకి రావడానికి ఆ డబ్బులు వినియోగించే పరిస్థితి ఏర్పడింది మన భారతదేశంలో. రేపు ఏమైపోతుందనంటే మన ఇంటి మీద ట్యాక్స్ కడుతున్నాం. నిజంగా ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే అండి, కాంగ్రెస్ వాళ్ళు ఎంత నీచానికైనా దిగజారి రాజకీయాలు చేయగలుగుతారు. మైనారిటీల మీద జరిగింది. మీరు తప్పుగా తీసుకోకండి, దీన్ని తప్పుగా తీసుకోకండి. దానికన్నా నీచమైన నికృష్టమైన పని కాంగ్రెస్ ఇంకా చెయ్యగలుగుతుంది, బరాబర్ చేయగలుగుతుంది. మేము ఇంకా కొన్ని లిమిట్స్ పెట్టుకునే మాట్లాడుతున్నామేమో, నరేంద్ర మోదీ గారు ఇంకా లిమిట్స్ పెట్టుకునే మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ హయాం వస్తే గనక ఈ భారతదేశంలో ఎవ్వరూ బతకలేరు. ఇంకోసారి ఇన్వెస్ట్ చేయడానికి కూడా భయపడతారు. ఇక్కడ ఇంకా అభివృద్ధి అనేది భారతదేశం నోచుకోదు. కేసీఆర్ గారు రీసెంట్ గా ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వాళ్ళ అమ్మాయి కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందటండి. అమ్మాయి ఏం చేయలేదు, అది పొలిటికల్ మోటివేటెడ్ కేసు అది అని అంటున్నారండి ఆయన. నేను మీ ఛానల్ ద్వారా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. నేను కూడా ఇంటర్వ్యూ చూడడం జరిగింది. కేసీఆర్ గారు ఈజ్ అ వెరీ డైనమిక్ లీడర్ అండి. వి ఆల్ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఆయన ఒక తెలంగాణ రాష్ట్ర ఉద్యమము లేకపోతే ఇంకోటి ఎంతమంది చేసినా ఆ సెకండరీ. ఆయన ఒక రాజకీయ కోణంలో ఆయన ఒక స్టెప్ ముందుకు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. యూజువల్లీ ఏంటనంటే అండి, సనాతన ధర్మం కోణంలో నేను మాట్లాడాలనుకుంటే కొడుకు ఎందుకు కావాలి అనుకుంటారంటే తలకొరి పెట్టడానికి కొడుకు కావాలనుకుంటారు. మంచం మీద పడితే కడుపు నింపడానికి కూతురు కావాలనుకుంటారు. కానీ కేసీఆర్ గారు బతుకుండగానే తన రాజకీయ జీవితానికి కొరువు పెట్టింది కేటీఆర్. ఇది మాత్రం నిస్సందేహంగా నేను చెప్పగలుగుతా. వాళ్ళ కూతురు కూడా దొరికినట్టుగా దోచుకొని, అంటే ఏమైపోయిందంటే అండి, కేసీఆర్ గారికి ఒక్కసారి అధికారం చూశారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఆయన చేతుల మీదగానే నడుచుంటే అంటే ఒక కుటుంబంలో తీసుకుంటే ఇంకొక 5 తరాలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ని మనం పచ్చగా చూసేవాళ్ళం. కానీ ఫారెన్ రిటర్న్ కొడుకున్నాడు కదా, ఓకే, లేకపోతే ఇంకా ఏమంటారు దేశ రాజధానిలో స్కాములు చేసే కూతురు ఒకది ఉంది కదా, వీళ్ళిద్దరి చేతులలో పెట్టడం వల్ల అహంకారం తలకెక్కి ఎవరిని పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగం చేసిన కుటుంబాలను కూడా పట్టించుకోకుండా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని పట్టించుకోకుండా, నిరుద్యోగ యువత రోడ్డు మీదకి వస్తున్న వాళ్ళని పట్టించుకోకుండా, విద్యార్థుల్ని రోడ్డు మీదకి వస్తున్న వాళ్ళని పట్టించుకోకుండా, ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేసిన వాళ్ళని పట్టించుకోకుండా, విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని మీరు ఏది చూసినా ఫుడ్ పాయిజనింగ్ కేసులు అవుతున్నాయి, పట్టించుకోలేదు. కోవిడ్ కష్టకాలం వస్తే ఫస్ట్ లాక్డౌన్ లో పారాసిటమాల్ గురించి మాట్లాడిన మనిషి కనీసం సెకండ్ లాక్డౌన్ టైంకి అసలు ప్రజలు ఎలా ఉన్నారని పట్టించుకోకుండా, ప్రజలకి దూరంగా ఉంటూ అధికారాన్ని మాత్రమే అనుభవిస్తున్న ఒక కుటుంబ పార్టీని ఈరోజు ప్రజలు కాళ్ళతో తను పక్కన పడేశారు. ఈ వైఫల్యం దేనికంటే అండి, రాజకీయంలో ఎవరున్నా కూడా భయపడుతూ ఉంటారు. ఇప్పుడు నేననే కాదు, ఎవరైనా సరే రాజకీయ నాయకులు భయపడేది ఏంటి అని అంటే, అమ్మో నేను ముందుకెళ్తాను, నన్ను ఎవరు దొక్కేస్తాడు, నన్ను ఎవరు లావుతాడు, నేను అసలు ముందుకెళ్తానో లేదో అని ఒక భయం ఉంటుంది. కేసీఆర్ గారి దౌర్భాగ్యం ఏంటి అని అంటే, ఆయన రాజకీయ పరంగా ఆయన తొక్కుకోవడానికి ఆయనే కన్నాడు 2 పిల్లల్ని. ఆయనకు అన్నోళ్ళే ఆయనకి రాజకీయంగా కొరివి పెట్టేశారు. ఈరోజు బాపు యువర్ చాప్టర్ ఈస్ క్లోజ్డ్, ఇంకా దానికి మించి ఏం మాట్లాడక్కర్లేదండి. ఎందుకనంటే శ్రీరాముల వారికి భద్రాచలంలో మొదటి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన ఆనవాయితీ ఎప్పటి నుంచో మనకు వస్తుంది, అనాదిగా వస్తుంది. ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు మనకు ముఖ్యమంత్రి అని అంటే అంతే కదండి, హీఈస్ ద హెడ్. ఆయన మనల్ని పరిపాలిస్తున్నారు కాబట్టి ఆయన కుటుంబం నుంచి వెళ్లాల్సిన అవసరం ఉంది. కేర్లెస్ గా వదిలేశారు. రాముడు ఊరుకుంటాడా? హనుమంతుడి కొండగట్టు అంజన్నకి ఇన్ని కోట్లు ప్రకటిస్తాను, అభివృద్ధి చేస్తానని అక్కడ మొక్కు పెట్టి మనం వెంకటేశ్వర స్వామికి 11 రూపాయలు ఇస్తా అని ఇవ్వకపోతేనే తిప్పలు పడుతూ ఉంటాం, అది వాస్తవం. అలాంటిది అన్ని చోట్ల గుళ్ళకి, అది కూడా ఏంటండి, నువ్వు మనుషుల్ని లొంగ తీసుకోవచ్చు హామీలు ఇచ్చి,
దేవుని లొంగ తీసుకుంటావా నువ్వు? ఎక్కడ కొరివి పెట్టాలో అక్కడ పెట్టాడు కదా. అంటే ఇక్కడ ఈ రోజు మీరు ఏ కోణం తీసుకోండి, వాళ్ళ మేనిఫెస్టో తీస్తే 2014 మేనిఫెస్టో తీయండి, 19 మేనిఫెస్టో తీయండి. అంటే కూతురు మంచివాడు అంటున్నా, ఆయన అనేది ఏంటంటే అదే చెప్తున్నా అండి, అదే చెప్తున్నా. ఆయనకే రాజకీయ పరంగా ఆయన కొని పెట్టేశారు, ఇంకా అయిపోయింది. దెర్ ఇస్ నో అదర్ చాప్టర్ టు డిస్కస్. ఇంకా తర్వాత కేటీఆర్ అయినా కవిత అయినా వీళ్ళు క్లీన్ స్వీప్ అయిపోయారు. ఎందుకనంటే ముందు డోర్ నుంచి వెళ్ళలేక బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ వెనక డోర్ నుంచి, ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటూ కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. రేపొద్దున ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ అసలు దేశ రాజకీయాల్లోనే మటమాయం అవబోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మెల్లమెల్ల కాంగ్రెస్ కూడా అంతరించిపోయే సిచ్యువేషన్ లో ప్రజెంట్ భారతదేశంలో రాజకీయ వ్యవస్థ అలా నడుస్తోంది. కాబట్టి అసలు వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు నన్ను అడిగితే. దే ఆర్ నాట్ ద టాపిక్ ఆఫ్ డిస్కషన్ రైట్. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ అమ్మాయి ఒక ఎమ్మెల్సీ, కేజ్రీవాల్ ఒక సీఎం. వాళ్ళు సామాన్యులు కాదు కదా, సామాన్యులకి బెయిల్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ వీళ్ళు ఎమ్మెల్సీలు ఎక్కడ పారిపోతారు, ఈ బెయిల్ ఇవ్వాలి కదా అని అన్నాడు ఆయన. ఎమ్మెల్సీ ఎవరు ఇచ్చారని కవిత గారికి? ఆవిడ కష్టపడి జెండాలు మోసి బ్యానర్లు కట్టి కార్యకర్తల్ని ఇక్కట్టే చేసుకొని మీటింగ్లు పెట్టి అయ్యా 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 అని చెప్పి లీడర్ల వెంట తిరిగి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల పార్టీకి కృషి కర్మ ఏదో చేసి ఏదో ఏదో నాయకుల కళ్ళల్లో పడి ఆవిడకు చిన్న చిన్న పోస్టులు ఇస్తే ఇప్పటికి ఈ స్థాయికి వచ్చింది ఆవిడ. అలా అయ్యే సీఎం అయ్యాడు, ఎమ్మెల్సీ అయింది. అంత పెద్ద ఘనతే ఉందండి, అలా పెద్ద గొప్పే ఉంది. ఎక్కడ పారిపోదు కదా, ఇవ్వాలి కదా బెయిల్ అని అంటారు. కావాలంటే పొలిటికల్ మోటివేటెడ్ అది ఇవ్వట్లేదు అని చెప్తుంటారు కేజ్రీవాల్ కానీ. ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. నేను కొంచెం అన్నము పొయ్యి మీద పెట్టానండి, మాడిపోయేలా ఉంది, కొంచెం బెయిల్ ఇవ్వరా, ఇల్లు అన్నం దింపేసి వస్తా అంటే ఇవ్వరు. అవునండి, ఇలాంటి సిల్లీ సీజన్లు చెప్తే పనికిరాదండి. ఓకే, వెన్ దెర్ ఇస్ సమ్ ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్, వెన్ యు ఆర్ అక్యూజ్డ్, ఈ పలానా కేసులో ఈమె నిందితురాలు, పట్టుకున్న వాళ్ళందరూ కూడా ఈమె పేరు చెప్తున్నారు కాబట్టి ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు బెయిల్ ఎందుకు ఇస్తారు? వెన్ యు ఆర్ ఇన్వెస్టిగేటింగ్ బెయిల్ ఎందుకు ఇస్తారు? దేనికి ఇవ్వాలి? వాళ్ళ అబ్బాయి ఎగ్జామ్స్ ఉన్నాయంటే మీకు బెయిల్ ఇవ్వాలంట, ఈమె గర్భసంచిలో ఇప్పుడే కొత్తగా సమస్య వచ్చిందంట బెయిల్ ఇవ్వాలంట, లేకపోతే రేపు ఇంకా ఏమంటారు నా తల జుట్టు తెల్లగా అయిపోతుంది కొంచెం రంగు వేసుకోవాలి బెయిల్ ఇవ్వండి అనే స్టేజ్ లో కవిత వెళ్ళిపోతుంది. తను తప్పు చేసింది, ఇట్ కర్మ విల్ పే, తను ఇప్పుడు అది ఫేస్ చేయాల్సిందే, ఇంకా తప్పదు. 2014లో ఎలక్షన్ ముందు ఏం చెప్పారంటే 2014లో కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు అధికారంలోకి వస్తారని చెప్పారు. మళ్ళీ 2024లో కూడా మొన్న ఇంటర్వ్యూలో తనకి ఇన్ఫర్మేషన్ ఉంది మళ్ళీ జగన్ రెండోసారి గెలుస్తారని చెప్తున్నారండి. ఆయన జ్యోతిష్యం కరెక్ట్ అవుతుందంటారా? ఆయనకు అంత జ్యోతిష్యం వస్తే ఆయన పార్టీ ఎందుకు గెలవలేకపోయిందో ఫస్ట్ ఆయన జాతకం ఒకసారి చెక్ చేసుకుంటే, నక్షత్రం డేట్ మళ్ళీ చూసుకొని కుండలి వేసుకొని ఒకసారి కేసీఆర్ గారు మీ జాతకం మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి, ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు, మీరు టెన్షన్ పడకండి. మీ భవిష్యత్ ఏంటి అసలు తెలంగాణ రాష్ట్రంలో చూసుకోండి. కారు షెడ్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ, జెండాలన్నీ చెత్త కుప్పలో పడిపోయాయి. ఇంకా మీరు మీ పాత సామాల బ్యాచ్ అంతా ఉంది, వీళ్ళు కూడా మెల్లమెల్లగా వెకేట్ చేస్తారు ఈ తెలంగాణ స్టేట్ ని. ఫస్ట్ మీ రాష్ట్రంలో మీ పరిస్థితి ఏంటి, మిమ్మల్ని ప్రజలు ఏ స్థాయిలో పెట్టారు, అసలు మీ స్థాయి ఏంటి ముందు మీ రాష్ట్రంలో, అది చూసుకున్న తర్వాత పక్క రాష్ట్రం గురించి మాట్లాడితే చాలా అద్భుతంగా ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే అక్కడ ప్రజలు ఎలాంటి సమస్యలు పడుతున్నారు, వాళ్ళకి ఒక ఇంత వ్యతిరేకత అనేది ఉంది, అక్కడ ఎలయన్స్ ఉంది, కొట్లాడుతున్నారు. ఫస్ట్ మీ రాష్ట్రంలో మీరు చూసుకోండి కదా, తర్వాత దేశ రాజకీయాలకి బేసిక్గా వెళ్ళొచ్చు. ఎందువల్ల అంటారు జగన్ అంటే ఇష్టపడుతున్నారు ఆయన? ఏమో కార్లు కొని పెట్టారంట కదా ఆంధ్రాలో. ఓకే, మళ్ళీ అనే ఇంటర్నల్ డీలింగ్స్ వెళ్ళి కౌగిలించుకోవడాలు స్వీట్లు తినిపించుకోవడాలు బాగా ఎక్కువే కదా రెండు రాష్ట్రాల మధ్య. ముఖ్యమంత్రులు వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్ దర్ పవర్స్ అండి, ప్రజల్ని పట్టించుకునే స్థాయిలో ఎవరు లేరు ప్రస్తుతానికి. చాలా బాధాకరమైన విషయం తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే, అన్ని రాష్ట్రాలు ఒక కోణంలో ఏర్పడితే మన తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రత్యేక ఉద్యమం ఉంది. దీని వెనక ఎంతో లక్షల మంది పోరాటాలు ఉన్నాయి, వేల మంది ప్రాణత్యాగాలు ఉన్నాయి. ఇవన్నీ ఈరోజు మాట్లాడడానికి ఎవరు లేరు, అవి బూడిదలో కలిసిపోయాయి. కేసీఆర్ గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ నిజంగా ప్రజల గురించి ఆలోచించి ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళని నిజంగా వాళ్ళు గుర్తించి మాట్లాడగలిగితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం నిజంగా ఒక మెట్టు ఎదిగి ఉండేది. కానీ ఇంకొకసారి అధికారం వచ్చింది, దే వాంట్ టు ఎంజాయ్ దేర్ పవర్స్. అహంకారం తలకెక్కిన అహంకారం కేటీఆర్ గారిది, కేసీఆర్ గారిది. ఇంకా వచ్చే వారసత్వంలో కొడుకు చూసుకోవాలనుకున్నారు, పార్టీని మొత్తం బూడిదపాలు చేసి నీ చేతిలో పెట్టారు, అంతకుమించి ఏం లేదు. ఈరోజు బాధాకరం ఏంటనంటే, అసలు ఈ తెలంగాణ రాష్ట్రం గురించి, దాని ఉద్యమం గురించి, దీని ఊపిరి గురించి మాట్లాడడానికి ఏ నాయకులు లేరు.
ఆ రోజు ఎవరైతే తెలంగాణ రాష్ట్రం అడిగినందుకు కాల్చి చంపేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో దాన్ని తీసుకొచ్చి మనం నెత్తి మీద పెట్టుకున్నాం కేవలం ఉచిత బస్సు ఇస్తుందన్న ఒకటే ఒక కారణం మీద. అది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎంత దిగజారి ఆలోచిస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఎలాంటి పార్టీని మనం తీసుకొచ్చి మళ్ళీ అధికారం చేతిలో పెట్టాము అంటే ఇన్ని సంవత్సరాల ఉద్యమం చేసింది దేని గురించి, ఎవరికి వ్యతిరేకంగా చేశాము, దేని గురించి చేశాం, ఎవరు మన గోసను వినిపించుకోలేదు కదా ఆనాడు. మరి అలాంటి వాళ్ళని ఉచిత బస్ ఇస్తామనగానే అంటే 1000 మంది చనిపోయిన ఉద్యమకారులందరినీ బస్సు టైర్ల కింద పెట్టి మళ్ళీ ఇంకొకసారి వాళ్ళ ఆత్మల్ని చంపేశారు. వీళ్ళు ఆత్మలకి శాంతి లేకుండా చేశారు తెలంగాణ రాష్ట్రంలో. ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ని దించే వరకు మళ్ళీ భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే విచిత్రంగా మీరు చెప్పినట్టు కవితము ఒకలాగా ఉంది, కేటీఆర్ మీద ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ విషయాలు కూడా వస్తున్నాయండి. అదేం లేదంటారు కేసీఆర్ గారు. దీన్ని ఎలా చూద్దాం అంటారు? లేదా ఇన్వెస్టిగేషన్ గోవానండి, ఇన్వెస్టిగేషన్ జరగనివ్వండి, నిజానిజాలు బయటకు రానివ్వండి. దొంగ ఎప్పుడు నేను దొంగ అని మెల్లో ట్యాగ్ గానీ వేసుకొని అయితే తిరగడు కదా. దొంగని ఐడెంటిఫై చేయాలంటే ఇంకొకరు రావాలి, పట్టుకునే వాళ్ళు ఒకరు రావాలి. వచ్చే వరకు నేను దొంగ కాదని తిరుగుతూనే ఉంటాను. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు, మావాడేం చేయలేదు అన్నట్టుగా. అంటే ఈ బీజేపీ వాళ్ళు సృష్టిస్తుంది కాంగ్రెస్ కానీ. అంటే 4 నెలల ముందు ఉన్నది వీళ్ళదే అధికారం. అప్పటి వరకు మాత్రం ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడో ప్రతి ఒక్కరిని కూడా కేసులు పెట్టి లోపల వేయించడము ఇవన్నీ చేశారు. అప్పుడు మాత్రం పోలీసులు మంచోళ్ళ? ఈరోజు వీళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగా వచ్చేసరికి పోలీసులు చెడ్డవాళ్ళ? మరి ఆలోచించుకోవాలి కేసీఆర్ గారు. అదే అయ్యా 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 అనుకుంటూ రోజు పొరుగుదండాలు పెట్టే వాళ్ళు ఉన్నారు కదా ఆఫీసర్లు, మరి వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ విషయాలు చాలా పెద్ద గొడవ చర్చ జరుగుతుందండి. ఇది ఎలా అంటే పర్సనల్ విషయాలు కూడా ఇన్వాల్వ్ అయ్యారని, విడిపోవడానికి కొంతమంది కారణం అయ్యారని అంటున్నారు. ఇదేం కాదంటున్నారు వాళ్ళు. అది నేను చెప్పాను కదా, దొంగ ఎప్పుడు నేను దొంగ అని చెప్పుకొని ట్యాగ్ వేసుకొని తిరగడు కదా. లేదా ఇన్వెస్టిగేషన్ గో ఆన్. కానీ వాళ్ళు చేసిన తప్పులు ప్రతిదానికి శిక్ష ఒక రోజు ఖచ్చితంగా అయితే ఉంది. దే హ్యావ్ టు ఫేస్. కేసీఆర్ ఫ్యామిలీ హ్యాస్ టు ఫేస్ ఇట్. ఆయన TV9 ముందు కూర్చొనివ్వండి, ఇంకా ఏ పెద్ద పెద్ద ఛానల్స్ ముందైనా కూర్చొనివ్వండి, కానీ వాళ్ళు చేసిన తప్పు వాళ్ళని ప్రజల్ని పట్టించుకోకుండా వాళ్ళు ఏదైతే చేసిన తరీకా ఉందో ఈ 10 సంవత్సరాల్లో ప్రజలు అంత పిచ్చివాళ్ళు కాదు కదండి, అంత పిచ్చివాళ్ళు కాదు కదా. ఒక విషయం మీద నమ్మి ఆయనకి అధికారం ఇచ్చినప్పుడు ఆ విషయం మీద తన స్టాండ్ తీసుకోలేకపోయాడు. ఇది మాత్రం 100కి 100% వాస్తవం. ఈ ఎంపీలో 12 సీట్లు ఇవ్వండి, కాంగ్రెస్ మెడలో ఉంచుతాను, బీజేపీ అది రాకుండా చేస్తాను ఇలా అంటున్నారండి. ఆయన మెడలో ఉంచుతారని, ఆయన మెడలు ఉంచుతాను, ఆయన మెడలు ఇలా ఉంగిపోయి కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రజలు ఉంచారు బీఆర్ఎస్ మెడలు. ఇంకా కేసీఆర్ గారు ఇంకా అదే అహంకారంతో మాట్లాడతారు అని అంటే పక్క గల్లీలోకి కూడా కేసీఆర్ గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ జెండా కానీ వెళ్ళలేని స్థితిలో అంత దిగజారిపోయి వాళ్ళ పరిస్థితి ఉంటుంది. ఆయన ఇప్పటికైనా కొంచెం అహంకారపూరితమైన మాటలు తగ్గించుకొని ప్రజల పక్షాన కొట్లాడితే, ప్రజల పక్షాన నిలబడితే, ప్రజల కోసం ఉంటే ఖచ్చితంగా ఆయన్ని మళ్ళీ ప్రజలు ఎత్తుకుంటారు. ఆయన కోల్పోయాడు. బీఆర్ఎస్ ఇస్ నో మోర్ ఇంకా. ఎందుకంటే కేసీఆర్ గారికి ఓపిక చచ్చిపోయింది. కానీ ఈ పార్టీని నేను ఏం చేయాలి, ఇంత తీసుకొచ్చి నేను కసి మీద ఏదో చేద్దాం అనుకుంటున్నారు. కానీ హీఈస్ నో మోర్ అండి. ఇంకా పాలిటిక్స్ లో కేసీఆర్ గారు చాప్టర్ ఇస్ క్లోజ్డ్. అంతే అంతే. బీఆర్ఎస్ గురించి ఇంకా మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే 3 సంవత్సరాలు కొట్లాడి దాన్ని దించేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ చాలా సంకల్పం తీసుకొని పనిచేసింది. సో అంటే ప్రజలందరూ అంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉందంట, బీజేపీ మీద వ్యతిరేకత ఉందంట, 12 సీట్లు ఇవ్వమని అడుగుతున్నాడు అండి ఆయన. చాలా వ్యతిరేకత ఉందంట. ఎంపీ ఇంత వ్యతిరేకత ఉంటే ఆయనకి ఎన్ని సీట్లు వచ్చాయండి అసెంబ్లీ ఎలక్షన్స్ లో? ఎంత వ్యతిరేకత ఆయన మీద ఉంటే, ఆయన కొడుకు మీద ఉంటే, వాళ్ళ నాయకుల మీద ఉంటే, వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మీద ఉంటే ఎంతమంది ఓడిపోయారు చూసుకోమనండి ఒకసారి. రిపోర్ట్స్ ఆయన దగ్గర కూడా ఉంటాయి కదా. కాకపోతే ఆయన చెంచాగిరి చేసే మీడియా ఛానల్స్ లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్స్ కాకుండా కొంచెం బయట రిపోర్ట్స్ జనాల ఒపీనియన్లు తీసుకుంటే చాలా బాగుంటుంది. 12 సీట్లు కానీ ఎన్ని సీట్లు గెలవడానికి అవకాశం ఉందంటారు మీ ఐడియా ప్రకారం? ప్రజలు ఎలా ఆదరిస్తారు అనేది వాళ్ళ చాయిస్ అండి. ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళు ముందు ఏం చేయబోతున్నారు, ఏం చేశారు అనే విషయాల్ని ప్రజల ముందు పెడతారు. ప్రజలు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అతి గొప్ప విషయం ఏంటి అని అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయం వల్ల దేశ భవిష్యత్తు, రేపు తరాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని ఒక ఆలోచన మీద తీసుకుంటే చాలా బాగుంటుంది. రీసెంట్ గా మాధవలత గారు క్యాంపెయిన్ చేస్తూ ఒక బాణాన్ని ఎక్కుపెట్టారండి. అది ఎక్కుపెట్టచ్చు మామూలే, కానీ ఎటువైపు ఎక్కుపెట్టారు మీరు చూసారా? మీరు మసీదు వైపు ఉందండి అది. అంటే ఒక వర్గం వాళ్ళు. అంటే అది మరి కరెక్ట్ అని అంటారా అలా చేయటం? అది రెచ్చగొట్టడం కదా అది.
అంటే మన భారతదేశంలో ముస్లిం రాజులు దండయాత్ర చేసినప్పటికీ ఇప్పటికి కూడా దాదాపు అంటే యాదృచ్ఛికంగా జరిగిందంటారా లేదంటే వినండి, వినండి. రెచ్చగొట్టడం విషయంలో లేకపోతే యాదృచ్ఛికంగా చేశారా లేకపోతే కావాలని చేశారా ఇవన్నీ ఒక పాయింట్. ఒక కమ్యూనిటీని ఏదో కొంచెం చేయడం వాళ్ళ మీద యుద్ధ ప్రకటన లాగా అది పిక్చరైజ్ అయింది. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతానండి. మాధవీలత గారు హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ ఇవన్నీ ఒకసారి పక్కన పెడదాం. ఒక్కసారి చరిత్రను చూసుకుందాం. ముస్లిం ఇన్వేడర్స్ మన భారతదేశానికి వచ్చినప్పటి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మోర్ దెన్ 45,000 పైగా గుళ్ళని ధ్వంసం చేసేసారు. అది మన ఆస్తులు కాదా? మనం ఎక్కువ పెట్టాల, వాళ్ళు ఎక్కువ పెట్టలే మన గుళ్ళ వైపు, ధ్వంసమే చేసేసారు. పూర్తిగా మనం దైవారాధన చేసుకునేవి కొలాప్స్, మన పుస్తకాలు కొలాప్స్, మన ఎడ్యుకేషన్ కొలాప్స్. మరి దీని గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది కదండి అపోజిషన్ పార్టీస్ వాళ్ళు. మేము యుద్ధ ప్రకటన చేసాం, బాగానే ఉంది. మరి వాళ్ళు యుద్ధాన్నే చేసి మొత్తం మా ఏమంటారు మేము పూజించేవన్నీ విగ్రహాలు కానీ అన్నింటినీ ధ్వంసం చేసేసినప్పుడు దానికి ఎవరు సమాధానం చెప్పాలి? అప్పుడు మేము ఎంత రెచ్చిపోవాల్సిన అవసరం పడేది? అది హ్యావ్ టు ఆన్సర్ దిస్. అది పద్ధతి కాదు. మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకోవచ్చు, ఇలా చేయకూడదు కదా. ఒక వర్గాన్ని వాళ్ళని రెచ్చగొట్టేలాగా. మరి ఓవైసీ గారు కూడా 15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే హిందువుల యొక్క బతుకులు ఏంటో నేను చూపిస్తాను అని అన్నాడు కదా. మరి అది కూడా ఒక వర్గాన్ని రెచ్చగొట్టినట్టే కదా. మరి ఆయన కూడా కొంచెం ఎలక్షన్ కమిషన్ వాళ్ళతో చెప్పి ఆ కైట్ ఏదైతే ఉందో దాన్ని తీపిచ్చేస్తే బాగుంటుందేమో అని నా ఒపీనియన్. మీరేమంటారు? బాగుంటుందేమో. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా మోడీ గారి మీద ఒకటి అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది లేకపోతే రాహుల్ గాంధీ అనేది ఏంటంటే ఆయన ప్రజా నాయకుడు కాదు, ఒక బిలియనీర్ల నాయకుడు. 16 లక్షల కోట్లు ఈయన మాఫీ చేశారు. వాళ్ళకి అనుకూలంగా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలని మాఫీ చేశారని చెప్తున్నారండి. ఆ 16 లక్షల కోట్లు ఉంటే 16 లక్షల ఉద్యోగస్తులకు ఎంతగా సహాయం చేసేవాళ్ళం అని చెప్తున్నారండి ఆయన. వాళ్ళు ఆన్ వాట్ బేసిస్ ఈ సెన్సెస్ ని తీసుకొని వచ్చి ముందు పెట్టారండి కాంగ్రెస్ నాయకులు? అంటే ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి పెట్టారు? ప్రజానాయకుడు కాదా నరేంద్ర మోదీ గారు? బిలియనియర్ల నాయకుడా? అవునండి. ఆయన ఎన్నిసార్లు బిలియనియర్ల మీటింగ్లకి, బిలియనియర్ల పెళ్లిళ్ళకి, ఎంగేజ్మెంట్లకి, బరాత్లకి, మొన్న రీసెంట్ గా ప్రియాంక గాంధీ గారు డాన్స్ వేశారు కదా బరాత్ కి. మరి అలా అయితే నరేంద్ర మోదీ గారు ఎప్పుడు వేసినట్టు నేను చూడలేదు. ఆయన ఏ క్షణం కూడా నా దేశం దీన్ని ముందుకు ఎలా తీసుకుని వెళ్ళాలి, ఈ రోజు నేను ఏం చేయాలి, ఆయన ప్రణాళిక ప్రతి రోజు కూడా 24/7 ఫర్ 2047 అనుకున్నారు. ఈ భారతదేశం యొక్క ఔన్నత్యం గురించి ప్రపంచ దేశాలకి చాటి చెప్పడానికి ఆయన ముందుకెళ్లారు. కానీ ప్రజల మనిషి ప్రతిరోజు మీరు చూస్తూనే ఉండండి. వీళ్ళు రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, గాంధీ ఫ్యామిలీ, వీళ్ళు నెహ్రూవే నెరా వాళ్ళు, వీళ్ళందరూ ఈ ముష్టి మొహాలు వేసుకొని వస్తారు కదా. వీళ్ళందరూ ఎప్పుడు చూసినా ఒక రోజు వస్తారు ఇలా తలుక్కుమనే చుక్క, తర్వాత ఎక్కడ పోతారో తెలియదు. వీళ్ళు ఫారెన్కి వెళ్తారు కదండి వీళ్ళు కూడా. మరి రాహుల్ గాంధీ గారు ఫారెన్కి వెళ్ళినప్పుడు ఎలాంటి వీడియోలు బయటకు వచ్చారో మేమందరం కూడా చూసాం, దేశంలో ఉన్న ప్రజలందరూ చూసాం. కానీ నరేంద్ర మోదీ గారు ఫారెన్కి వెళ్తే ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ ని తీసుకొని వచ్చారో కూడా మేము అందరం చూసాం. ఇఫ్ మీరు ఇంత లాస్ నిజంగా భారతదేశానికి జరుగుంటే మన ఎకానమీ ఈ స్టాండ్ లో ఉండేది కాదు కదా, మన జీడిపి గ్రోత్ ఈ స్టాండ్ లో ఉండేది కాదు కదా, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గేది కాదు కదా. ఇవన్నీ చెప్తున్నాయి కదండి, ఈ సెన్సెస్ క్లియర్ గా చెప్తున్నాయి వాట్ నరేంద్ర మోదీజీ హ్యాస్ డన్. సో వీళ్ళకి ఏం దొరకట్లేదు నరేంద్ర మోదీ గారి మీద బురద చల్లడానికి. వీళ్ళు ఒక్కొక్కటి కల్పించుకుంటూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళేమో ఏ బఫూన్ లారా, మీరు జోకర్ లాగా కనిపిస్తున్నారు వాళ్ళకి. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు చేసిన ప్రతి అంశం కూడా ఆయన ఫాలో అవుతున్న వాళ్ళే చెప్తారు, ఈ నరేంద్ర మోదీ గారు ఈరోజు పొద్దున ఇది చేశారు, మధ్యాహ్నం ఇది చేశారు, సాయంత్రం ఎక్కడికి వెళ్ళారు. ఆయన పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒక చోట ఉండరండి, కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూనే ఉంటారు. ఓన్లీ దేశం ఆఖరి శ్వాస వరకు, ఆఖరి ఊపిరి వరకు భారతదేశం కోసమే, ఈ దేశ ప్రజల కోసమే, దీని యొక్క భవిష్యత్తు కోసమే నా సంకల్పం, నా ప్రయత్నం అని ఒక గట్టి సంకల్పం తీసుకొని ముందుకెళ్ళిన నాయకుడు భారతదేశం చరిత్రలో అటల్ బిహారీ వాజ్పేయి గారి తర్వాత నరేంద్ర మోదీ గారు మాత్రమే. భార్గవ్ కళ్యాణ్ గారు ఏపీ ఎలక్షన్ చూసినట్లయితే అక్కడ బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 కలిసి ఉన్నాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తున్నారండి పిఠాపురం. ఏంటి అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉందని మీకు ఏం తెలుస్తుంది? అంటే మీరు అది కూడా ఎందుకంటే బీజేవైఎంకు తెలుసు కాబట్టి మీకు ఏమైనా చెప్పగలరా పవన్ కళ్యాణ్ గెలుపు గురించి? సో నేను ఐ నాట్ గెట్ టూ మచ్ డీపర్ ఇంటూ ఆంధ్ర పాలిటిక్స్ అండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పవన్ కళ్యాణ్ గురించి అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. వేరే ఆంధ్ర పాలిటిక్స్ కంప్లీట్లీ డిఫరెంట్. చెప్పాలనంటే అసలు
ఆంధ్ర రాజకీయాల్ని తట్టుకొని నిలబడాలి అని అంటే మామూలుగా కూడా పార్టీ ఈ మన తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత తలలు పండిపోయిన రాజకీయ నాయకులు అందరూ ఆంధ్రాకి వెళ్ళిపోయారు. ఇక్కడ అంతా కూడా ఫ్రెష్ క్యాడర్ అన్నమాట, ఫ్రెష్ పొలిటీషియన్స్, యంగ్ పొలిటీషియన్స్. రాజకీయాన్ని మొత్తం మళ్ళీ తిరగరాస్తున్నాం ఆ చరిత్రని. ఇక్కడ ఆంధ్రాలో రాజకీయాలు అలా లేవండి. ఆల్రెడీ ఇక్కడ తలలు పండిపోయిన అందరూ అక్కడికి వెళ్ళి రాజకీయం చేస్తున్నారు. కాబట్టి గడప గడపకి రాజకీయం మారిపోతూనే ఉంటుంది ఆంధ్రాలో. వాటి పాలిటిక్స్ ని మనం మాట్లాడాలి అని అంటే అది చాలా కటువైన పాలిటిక్స్. అంత రాజకీయాన్ని తట్టుకొని నిలబడే సత్తా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా. హి విల్ డెఫినెట్లీ విన్. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ, ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు. అంతే. అంటే ఎంత రావచ్చు అంటారు మెజార్టీ మీ ఐడియా ప్రకారం? ఆయన 1 lakh అని అడుగుతున్నారు, మీరు ఒకవేళ అడిగితే వెళ్తారా? నేను కూడా చూస్తున్నా, అదే ఎప్పుడు పిలుస్తారా అని చూస్తున్నా, వెయిట్ చేస్తున్నా 2 కళ్ళు. షూర్లీ అండి, షూర్లీ. కాకితో కబురు పంపినా వెళ్ళి అన్న ముందు ఉండడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఎందుకనంటే మనిషి ఒక గొప్ప సంకల్పం ఎప్పుడు ఉంటుందనంటే ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఆయనకున్న పాపులారిటీ ఫిలిం ఇండస్ట్రీలో, ఆయనకున్న క్రేజ్, పిచ్చి, ఆయన కోసం చచ్చిపోయే ఫ్యాన్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా కూడా ఆయన ఎప్పుడు నిస్సత్వ గురవ్వలేదండి. ఇన్ని సంవత్సరాల్లో కూడా ఏమో నేను ఇంకా ప్రజలకు ఇంకా చేరువ కాలేదేమో అని అనుకొని ప్రతి క్షణం కూడా ప్రజల్లోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అదే ఆయన గొప్పతనం. ఓడిపోయినా కూడా ఓటమిని ఆయన ఎలా అంగీకరించారని అంటే, గెలుపుకి నేను ఇంకొక మెట్టు ముందుకు వేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజల్లో తిరగడం మొదలు పెట్టారు. అక్కడ ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రభుత్వం వ్యతిరేకంగా కొట్లాడడం మొదలు పెట్టారు. ఈ స్పిరిట్ ఏదైతే ఉంది చూడండి, దీన్నే రాజు యొక్క లక్షణాలు అంటారు, నాయకత్వ లక్షణాలు అని అంటారు. ఎందుకనంటే ఏదో సక్సెస్ వచ్చేస్తే పొంగిపోవడము, లేకపోతే ఏదో యూనో మనం ఏదో సక్సెస్ రాలేదు అనగానే కృంగిపోయే తత్వాలు ఎప్పుడైతే ఉంటాయో, రాజకీయాల్లోనే కాదండి, ఒక మనిషి యాజ్ అన్ ఇండివిజువల్ కూడా వాళ్ళు గ్రో అవ్వలేరు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. అది ద గ్రేటెస్ట్. ఆయనకి నిజంగా దేవుడిచ్చిన వరమే అది. అంత ఆయనని అసలు ఏం గెలవలేదు, జనసేన 0 అయిపోయింది, ఇంకా అసలు మీరు ఏదో ఫ్యాన్ బేస్ మీద వస్తున్నారు తప్ప ఆయనకి ఏం లేదంటే, పిఠాపురంలో ఒక్కసారి ఆయన నామినేషన్ ర్యాలీ చూస్తే దిమ్మ తిరుగుతుంది వైసీపీ వాళ్ళకి. చుక్కలు కనిపిస్తాయి. ఈ మన రాష్ట్రాలు కాదు, దేశాలు దాటి ప్రపంచ దేశాలకు వెళ్ళింది. ఏంట్రా బాబు ఇంత క్రేజ్, ఒక నామినేషన్ గా ఇంత ర్యాలీ తీసారు, ఎంతో మంది ఎక్కడి నుంచి వచ్చారు ఈ జనాలు అని చెప్పి. ఆయన ఏంటనంటే అండి, సక్సెస్ ఫెయిల్యూర్ మధ్యలో కొట్టుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు. ఆయన గొప్పతనం ఎక్కడుంది అని అంటే, ప్రజలు నన్ను ఎప్పుడు అంగీకరిస్తారో, వాళ్ళు మనస్ఫూర్తిగా నన్ను ఎప్పుడైతే గెలిపిస్తారో అప్పుడే నేను ఆ పీఠం ఎక్కి వాళ్ళ మనిషిగా, ప్రజల నాయకుడిగా నేను ఉంటాను అనే పవన్ కళ్యాణ్ గారి సంకల్పం ఏదైతే ఉందో అదే ఆయన్ని ఖచ్చితంగా గెలిపిస్తుంది. థ్యాంక్ యూ భార్గవి కళ్యాణ్ గారు. మళ్ళీ ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంటే మనకి మే 13th అక్కడ ఆంధ్రాలో ఉంది, ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇదండి భార్గవి కళ్యాణ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.